హలో అండి. గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటెం మా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఈరోజు బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బనానా ఆలు అండ్ మిర్చి బజ్జీ. బనానా ఆలు అండ్ మిర్చి బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలు ఈవినింగ్ రాగానే స్నాక్స్లో తినడానికి. అంతేకాకుండా అప్పడం ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పడం బజ్జీ కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఆయిల్లో వేయించుకుంటాం కదా అప్పడాలు, ఆ బజ్జీ. ఇప్పుడు ముందుగా కొద్దిగా శనగపిండి తీసుకుని రెడీ అయ్యే ప్రాసెస్ విధానం చూద్దాం ఫ్రెండ్స్. శనగపిండి కొద్దిగా బియ్యం పిండి తీసుకుని ఆ రెండు మిక్స్ చేసుకున్నాక దానిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, పించ్ ఆఫ్ సోడా ఉప్పు, ఇంకా కొద్దిగా కారం అండ్ వామ్. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి వామ్ వేసుకుంటే బజ్జీస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. డైజెషన్ కూడా అవుతుంది, అట్ ద సేమ్ టైం మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని కలుపుకోండి. బాగా ఎక్కువగా వాటర్ ఒకసారి పోయకండి, ఎక్కువ వాటర్ అయిపోతే ఇది లూజ్గా అయిపోతుంది. జస్ట్ థిక్ పేస్ట్ లాగా చేసుకోండి, అప్పుడు బజ్జీస్ కూడా మంచిగా వస్తాయి. కొంచెం సేపు రెస్ట్ ఇద్దాం ఫ్రెండ్స్. పిండికి కొంచెం సేపు మూత పెట్టి ఆ తర్వాత ఒక 5 minutes అలా ఉంచి నానబెట్టుకుందాం. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను, ఒకవేళ పిండి మిగిలితే జస్ట్ పకోడీలాగా పిల్లలకి చేద్దామని చెప్పి. ఆ బజ్జీస్ అన్నీ వేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలితే పకోడీ వేద్దామని అక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో ఆలూస్ అన్నీ ఒక్కొక్కటి విడివిడిగా వేసి కొంచెం తీసుకుంటూ పిండిలో వేగించుకోవాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత అవి మరొక వైపుకు తిప్పుకుని ఒక్కొక్కటి మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలి. తర్వాత మరొక వైపుకు తిప్పుకున్న తర్వాత అన్నీ ఒక జల్లెడ దాంట్లో తీసుకుని ఆయిల్ అంతా దిగిపోయిన తర్వాత మనం ముందుగా టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్, లేదంటే వేరొక గిన్నెలో తీసుకోండి. ఆ తర్వాత మిగిలినవన్నీ ఆనియన్స్ వేసుకుని పకోడీలాగా వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇలా పకోడీ వేసుకుని వేగిన తర్వాత అన్నీ మరొక బౌల్లో పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది మా పిల్లలు తినడానికి. ఇప్పుడు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేస్తారు, ఇవి తింటారు ఫ్రెండ్స్. చాలా మంచిగా ఈవినింగ్ స్నాక్ ఐటెం బాగుంది. మీకు కానీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.